కదా. కాబట్టి ఎప్పుడు కూడా మనం దైవాలము అని తెలుసుకున్నాం కాబట్టి తీసుకో, ఇస్తాను భగవంతుడు నాకు అని పెట్టేది నేర్చుకోవాలి. ఫస్ట్ ఒకరికి పెట్టడం నేర్చుకోవాలి. ఆధ్యాత్మికతలోకి వచ్చామంటే రామ్మ కూర్చోండి, దీని తర్వాత భోంచేస్తారా అని వాళ్ళకి మనం చేయగలిగినంత చేసి ఇంకొకరికి మనం ఆదర్శవంతులుగా తయారవ్వాలి. కానీ ఇంకొకరికి పీడించే విధంగా మనం ఉండకూడదు. ఆస్తేయము అంటే ఇంకొకరి వస్తువుని ఏదైనా కానీ బలవంతంగా లాక్కోవడము. నెక్స్ట్ అపరిగ్రహము. అపరిగ్రహము అంటే దొంగతనం చేయడం. చేస్తున్నారా లేదా దొంగతనాలు? చిన్నపిల్లలు పెన్నులు, పెన్సిళ్ళు, బుక్స్ తెచ్చేసుకుంటారా? లేదు కదా. తీసుకోకూడదు, ఎవరివి తీసుకోకూడదు అనమాట. షాప్కి వెళ్తాము, ఒక వస్తువు 100 రూపాయలు అంటారు. సరే మనం 200 నోట్ ఇస్తాము. వాళ్ళు ఎక్కడో ఆలోచిస్తూ మనకు తిరిగి 200 ఇచ్చేస్తే, అయ్యా మీ 100 రూపాయలు తీసుకోలేదు మీరు, నాకు మళ్ళీ తిరిగి 200 ఇచ్చేసారు, మీ 100 రూపాయలు మీరు తీసుకోండి అని నిజాయితీగా ఎంతమంది ఇస్తున్నామో మనకు మనమే ప్రశ్నించుకోవాలి. సరే ఆయన మర్చిపోయాడు కదా, మనమే మిమ్మల్ని కదా, ఆయనే మర్చిపోయాడు, నాది ఎందుకు తప్పు, తెచ్చేసుకుందాంలే అని తెచ్చేసుకుంటామా లేదా? లేదా? ఓకే, అందుకే మన అందరము ఈ ధ్యాన మార్గంలోకి వచ్చాము. ఎందుకంటే మనకు అలాంటి మైండ్ సెట్ లేదు కాబట్టి. కానీ అటువంటివి కూడా తెలుసుకొని ఇంకా ఏవైనా ఉంటే మార్చుకోవాలి. దానికోసమే మనం ఈ సబ్జెక్ట్ అంతా నేర్చుకోవడం. అదేవిధంగా ఇంకా ఎన్నో ఉంటాయి ఇలాంటి ఉదాహరణలు. మనకు మనమే చూసుకుంటే నిత్య జీవితంలో ఎన్నో చిన్న చిన్న పొరపాట్లు, చిన్న చిన్న దొంగతనాలు జరిగిపోతుంటాయి. ఎలా అంటే వాళ్ళు చూడలేదు, వాళ్ళు గమనించలేదు. కానీ మనము ఎవరినైనా సరే 1 రూపాయి కాదు, కనీసం ఒక 10 పైసలు మనం ఒకరికి బాకీ ఉన్నా అది 100 జన్మలు 1000 జన్మలైనా కానీ ఎత్తి మళ్ళీ వాళ్ళ రుణం వాళ్ళకి తీర్చుకోవాలి. కాబట్టి అవసరమా? అదేదో ఇప్పుడే ఇక్కడే ఏ పొరపాట్లు ఉందో చక్కదిద్దుకుంటే అటువంటివి లేవు కదా. కాబట్టి తెలిసి చేసినా తెలియక చేసినా తప్పు తప్పే. ఒకవేళ వాళ్ళే పొరపాటుగా ఇచ్చేసినా, అయ్యా మీరు పొరపాటుగా ఇచ్చేశారు, ఇదిగో తీసుకోండి మీ డబ్బులు అంటే, అరే వీళ్ళు ధ్యానులు అంటే ఇంత గొప్ప వాళ్ళ, ధ్యానం చేసేవాళ్ళు ఇంత మంచి వాళ్ళ, అయితే ఏంటో చెప్పండి మా ధ్యానం ఏంటో మేము కూడా చేస్తాము అని సమాజానికి ఒక ఆదర్శవంతమైన వాళ్ళుగా మనం ఉండాలి. ఎందుకంటే ప్రపంచాన్ని మార్చడానికి వచ్చిన పత్రికారి ముఖ్యమైన శిష్యులు మనము. ధ్యానం నేర్చుకున్నాము, ఈ జ్ఞానాన్ని తెలుసుకున్నాము, మేము హ్యాపీగా ఉన్నాము అంటే కుదరదు. మనందరం ఏమైతే నేర్చుకుంటున్నామో దీన్ని ప్రపంచానికి అందించాలి మన వంతు. ఎందుకంటే గురువుకు మనం ఇచ్చే గురుదక్షిణ ఏమంటే మనం తెలుసుకున్న ఈ సత్యాన్ని 10 మందికి తెలియచేయాలి, అందరూ బాగుండాలి. అలా కోరుకున్నప్పుడే మన ఆత్మ ఎదుగుతుంది. ఎప్పుడైతే మనము శరీర స్థితి నుంచి ఆత్మస్థితికి ఎదగాలంటే ఇలాంటివన్నీ మార్చుకోవాలి, అప్పుడే ఎదుగుతాం. కానీ ఊరికే నేను ఆత్మను కళ్ళు మూసుకొని నేను ధ్యానం చేసినానంటే మన సోల్ ఎదగదు ఫ్రెండ్స్. సోల్ ఎదగాలంటే ఖచ్చితంగా మనము సన్మార్గంలోకి వెళ్ళాలి, మనం మార్చుకోవాల్సినవన్నీ మార్చుకోవాలి. కాబట్టి మొదట అష్టాంగ యోగంలోని మొదటి అంగమైన యమము చెప్పుకున్నాము. నెక్స్ట్ నియమము. నియమము అందులో కూడా 5 అంశాలు ఉన్నాయి. శౌచము అంటే శుభ్రత, సంతోషము సంతోషము, తపస్సు, స్వాధ్యాయము, ఈశ్వర ప్రణిధానము. ఫస్ట్ శౌచము అంటే శుభ్రత ఏంటి అనేది తెలుసుకుందాం. శుభ్రత అంటే మనం నీట్గా స్నానం చేసి మంచి ఉతికిన వస్త్రాలు ధరించి
నేను శుభ్రంగా ఉన్నాను అనుకుంటాము. అది బాహ్య శౌచము. కానీ అంతఃశౌచము అవసరము. ఎప్పుడైతే మనము అంతఃశౌచం అనేది మనకి ఎలా వస్తుందంటే, మన మనసు 4 విధాలు ఉంటుంది. మనసు, చిత్తము, బుద్ధి, అహంకారము అని 4 విధాలు ఉంటుంది. ఈ 4 విధాలు ఉన్న మనసుని శుభ్రం చేసుకోవాలా. ఎలా శుభ్రం అవుతుంది? ఇప్పుడు మనం చెప్పుకున్నాము. చిన్న చిన్న తప్పులు, చిన్న చిన్న పొరపాట్లు ఎన్నో ఎన్నో ఉంటాయి. అది మనకే తెలుస్తుంది. నేనే తప్పు చేస్తున్నాను అనేది నాకే తెలుసు. అలా ప్రతి ఒక్కరూ ఎక్కడ పొరపాటు తప్పు చేస్తున్నాం అనేది వాళ్ళకే అర్థమవుతుంది. చెత్త దోస్తాము, అలా ఇలా తల తిప్పి ఎవరు చూడడం లేదని పక్కింటి కాలువలో పోసేస్తాం. అంటే మన ఇంటి ముందు ఉండే కాలువలో పోయింది. ఎందుకంటే మన ఇంటి ముందు ఉండే కాలువ శుభ్రంగా ఉండాలి. పక్కింటి వాళ్ళు లేరు కాబట్టి వాళ్ళ కాలువలో పోసేస్తాం. ఇలాంటివి ఎన్ని చేస్తున్నాం మనము నిద్ర లేస్తే. చిన్న చిన్నవే తీసుకోండి, చాలా చేస్తూ ఉంటాము. ఇలాంటివన్నీ మార్చుకోవాలి. శౌచము అంటే బాహ్య శుభ్రతే కాదు, అంతఃశుభ్రత. ఎప్పుడైతే మన అంతరంగము ఆనంద నిలయంగా తయారవుతుందో అప్పుడు మాత్రమే భగవంతుడు వచ్చి మన హృదయంలో నివసిస్తాడు. చెత్తా చెదారం ఉండే దగ్గరికి భగవంతుడు వస్తాడా? మనం గుడికి వెళ్ళాలంటేనే శుభ్రంగా చెత్త దోసి అక్కడ అన్నీ పూలు పెట్టి ఏమేం చేయాలో అగరబత్తి వెలిగించి మంచి సుగంధ పరిమళంగా ఉంటే అక్కడ భగవంతుడికి బాగుంటుంది అనుకుంటాము. మరి బయటే అంత శుభ్రతను పాటించినప్పుడు మరి మన మనోమందిరంలో ఆత్మైన భగవంతుడు వచ్చి కొలువు తీరాలంటే ఈ మనసుని ఎంత శుభ్రంగా పెట్టాలి? కాబట్టి కలుపు మొక్కల్లాంటి పనికిరాని చెత్త విషయాలన్నీ వేరేసి ఈ మనసుని శుభ్రంగా పెట్టాలి. పైన శరీర శుభ్రతతో పాటి అంతఃశుభ్రత పాటించినప్పుడే మనము ఆత్మస్థితిలో ఇంకొక అడుగు ముందుకెళ్తాము. ఓకే, శౌచము. నెక్స్ట్ సంతోషం. సంతోషంగా ఎంతమంది ఉన్నారు? సంతోషంగా ఉన్నాం. వెరీ గుడ్, వెరీ గుడ్. చాలా మంది ఉన్నారు. ఎందుకంటే ధ్యాన మార్గంలోకి వచ్చారు కాబట్టి సంతోషంగా ఉన్నాము. సంతోషము అంటే భగవంతుడు మనకి ఏదైతే ఇచ్చాడో ఉన్న దానితో ఎవరు తృప్తిగా బతుకుతారో వాళ్ళు సంతోషంగా ఉంటారు. పక్కన ఎవరో 10 అంతస్తులు మిద్ది కట్టారని మనం కట్టలేదే, మనం ఎప్పుడు కడతాము అంటే మనకి శాంతి వస్తుందా? రాదు. 10 అంతస్తులు ఉండే వాళ్ళైనా, బిర్లా ఉండే వాళ్ళైనా, లేదు ఇక పెద్ద పెద్ద అంతఃపురాలున్నా ఎవరైనా తీసుకెళ్తారా? ఎవ్వరు తీసుకెళ్ళరు, ఏమీ తీసుకెళ్ళరు. వాళ్ళకి అర్హత ఉంది, భగవంతుడు ఇచ్చాడు. నాకు ఈ అర్హత ఉంది, నేను ఇలా ఉన్నాను అని మనకి ఉన్న దాంతో మనం సంతోషంగా ఉండే ప్రయత్నం చేయాలి. కాబట్టి ఎప్పుడైతే భగవంతుడు నాకు ఇది ఇచ్చాడు, ఈరోజు పంచపక్ష పరమాన్నాలు ఇచ్చాడు, సంతోషం, థ్యాంక్ యూ భగవంతుడా. ఈరోజు అన్నము పప్పు పెట్టాడు, ఓకే థ్యాంక్ యూ భగవంతుడా. లేదు, అన్నము నీళ్లు వేసుకొని ఉప్పేసుకొని ఎరగడ్డ పెట్టుకొని తినాల్సిన పరిస్థితి వచ్చింది, అది కూడా భగవంతుడు పరీక్ష పెడుతున్నాడు నాకు, సరే స్వామి అని ఎవరైతే సంతోషంగా భగవంతుడు ఇచ్చిన ప్రతిదాన్ని అంగీకరిస్తారో వారి ఆత్మస్థితిలో ఎదుగుతారు. మనం ఉదాహరణకి సినిమాల్లో తీసుకుంటే గొప్ప గొప్ప యోగులు, ఋషులంతా తినే భోజనానికి కూడా కష్టపడతా ఉంటారు. అలాంటి సంఘటనలు మనం ఎన్నో చూస్తున్నాం కదా. దీనికి ఒక చిన్న కథ చెప్పుకుందాం. స్వామి వివేకానంద ఒక బెంచ్ దగ్గర పడుకో ఉన్నారంట. ఆకలంట ఆయనకి. ఆకలితో ఆయన ఏం చేయాలో అర్థం కాకుండా కళ్ళు మూసుకొని ధ్యాన స్థితిలో ఉన్నాడంట. అక్కడ బెంచ్ మీద ఒక బాగా డబ్బులుండే ఆయన ఒక పెద్ద క్యారెట్ తెచ్చుకొని భోంచేస్తూ, ఎందుకయ్యా మీ పనికిరాని ధ్యానాలు, నేను చూడు నా దగ్గర బాగా డబ్బులుంది, నేను బ్రహ్మాండంగా ఇన్ని రకాల భోజనాలు క్యారెట్ తెప్పించుకొని తింటున్నాను, నేను గొప్ప నువ్వు గొప్ప అన్నాడంట. కానీ ఆయనకి సత్యం తెలుసు కాబట్టి వివేకానందుడు ఏమీ మాట్లాడలేదంట, మౌనంగా ఉన్నాడంట. అప్పుడు ఒక గుర్రపు బండిలో అక్కడ ఉన్న జమీందారు వచ్చి అన్ని రకాల భోజనాలు, పండ్లు ఎన్ని ఉన్నాయో పలహారాలు అన్నీ తీసుకొచ్చి వివేకానందుడి దగ్గర పెట్టి, స్వామి నేను పడుకోనుంటే కల్లో శ్రీరామచంద్ర ప్రభు కనిపించి
నా బిడ్డ అక్కడ ఆకలితో పడుకో ఉంటే ఆ, నువ్వు పడుకొని నిద్రపోతున్నావా, తీసుకెళ్ళి భోజనం పెట్టు అన్నారు. స్వామి తినండి అన్నారంట. ఈయన డబ్బులు ఆయనకి అర్థం కాలేదంట, ఏంటిది అని. అంటే మనం ఫస్ట్ భగవంతుడిని నమ్మాలి. ధ్యానం చేస్తున్నాము, దేవుడు ఉన్నాడని తెలుసు, ఎక్కడో ఉన్నాడు అనుకుంటున్నాము, ఎక్కడా లేదు. మన హృదయ మందిరంలో ఉన్నాడు ఆయన. ఆయన ఇక్కడికి రప్పించుకోవాలి, ఇక్కడ ప్రతిష్ఠ చేసుకోవాలి భగవంతుడిని. అప్పుడు నాకేం కావాలో అన్నీ ఆయన చూస్తాడు. నమ్మాలి. నమ్మడం లేదు. భగవంతుడు మనకి ఏం కావాలో ఇవ్వడు, మనకి ఏది అవసరమో అదే ఇస్తాడు. నాకు అడిగేస్తాం మనం కోరికలు, ఆ కోరిక కోరే అర్హత మనకు ఉందా లేదా అనేది కూడా మనకు తెలియదు. మనకి ఏది ఇష్టమైతే అవి అడిగేస్తాము, ఇవ్వకపోతే దేవుడు లేడు అనేస్తాము. దేవుడు ఎప్పుడు మనము అడిగింది ఇవ్వడు. మనకి ఏది అవసరమో, మనకి ఏది మంచిదో అదే ఇస్తాడు. కాబట్టి ఎప్పుడైతే మనకు ఉన్న దానితో తృప్తి చెందుతామో అప్పుడు మనం శాంతిగా సంతోషంగా ఉంటాము. కాబట్టి ఎప్పుడు కూడా మనం పక్కన వాళ్ళ మీద తోసేస్తాము, మా ఇంట్లో వాళ్ళు సరిగ్గా చూడలేదు, చేయలేదు, పెట్టలేదు అని. కాదు, మనకి అర్హత ఉంటే నువ్వు అడవిలో కూర్చోన్నా ప్లేట్లో తీసుకొచ్చి నీకు పెట్టాల్సిన భోజనం నీకు వచ్చేస్తుంది. కాబట్టి మనం సాధించుకోవాల్సింది అర్హత. ఇంట్లో వాళ్ళు చూడలేదు అని చెప్పడము తప్పు. కాబట్టి ఎప్పుడు కూడా పక్కన వాళ్ళ మీద మనం నింద వేసామంటే ఖచ్చితంగా మళ్ళీ అది పాపమై మళ్ళీ మనకే చుట్టుకుంటుంది. కాబట్టి నాకు అర్హత ఉంటే భగవంతుడు నాకు ప్లేట్లో తీసుకొచ్చి ఇక్కడ ఇస్తాడు. అది నమ్మాలి ఫస్ట్. మనం భగవంతుడిని సంపూర్ణంగా నమ్మి మనకు ఉన్నదానితో ఎప్పుడైతే తృప్తి పడుతూ జీవిస్తామో అప్పుడు మనం సంతోషంగా ఉంటాము. నెక్స్ట్ మా తపస్సు. తపస్సు అంటే తపింప చేసుకోవడం. ఏం తపింప చేసుకోవాలి? తినే భోజనం తగ్గించుకోవాలి, నిద్ర తగ్గించుకోవాలి, బయట తిరగడం తగ్గించుకోవాలి, ఆశలు కోరికలు తగ్గించుకోవాలి. అన్నింటినీ తగ్గించుకుంటూ సాధన పెంచుకోవాలి. 4 ఇడ్లీ తింటాము, 3 ఇడ్లీ తిని ధ్యానంలో కూర్చోండి, మీకు ధ్యాన స్థితి బాగా కుదురుతుంది. 5-6 ఇడ్లీలు తినేసి కళ్ళు మూసుకొని హాయిగా నిద్రపోయి నేను ధ్యానం చేశాను, మళ్ళీ నేను ధ్యానం చేసినానా నిద్రపోయినా మనకే డౌట్. కాబట్టి అన్నింటినీ తగ్గించుకోవాలి. ఈ జన్మే చివరి జన్మ చేసుకోవాలి. ఈ జన్మలోనే ఆత్మ సాక్షాత్కారం పొందాలి అంటే అన్నింటినీ తగ్గించుకోవాలి. తగ్గించుకోవడమే తపింప చేసుకోవడము, దాన్నే తపస్సు. అందుకే యోగులు ఋషులు ఇక్కడ ఉండకుండా అడవులకు ఎందుకు వెళ్ళిపోతారంటే ఈ భౌతిక జగత్తులో కంటికి కనిపించేవన్నీ కావాలన్న ఆశలు ఇవన్నీ వదిలేస్తేనే భగవంతుడు మనకి దగ్గర అవుతాడు. కాబట్టి వెళ్ళిపోవాలా అని అడవుల్లోకి వెళ్ళిపోతారు. కానీ మన గురువు గారు భద్రి గారు సంసారంలోనే నిర్వాణం, ఇక్కడే ఉండి మీరు మోక్షం పొందండి అని ఇంత అద్భుతమైన ధ్యాన మార్గాన్ని జ్ఞాన మార్గాన్ని మనకు వారు ప్రసాదించారు. కాబట్టి తపింప చేసుకోవడం అన్నింటినీ తగ్గించుకోండి. ఎందుకంటే ఈ జన్మ చివరి జన్మ కావాలంటే కోరికలు ఆశలు అన్నీ వదిలిపెట్టి మనకు అర్హత ఉంటే వస్తాయి, వాడకపోయినా వస్తాయి. కాబట్టి వస్తే సంతోషంగా స్వీకరించు, రాలేదు ఓకే అనుకునే స్థితిలో మన మనసుని మనం ఉంచుకోగలగాలి. ఓకేనమ్మా? ఓకే. కాబట్టి తపస్సు అంటే అన్నింటినీ తగ్గించుకొని మన సమయాన్ని సాధనలో పెట్టాలి, అది తపస్సు. నెక్స్ట్ స్వాధ్యాయం. స్వాధ్యాయము అంటే ఈ ఆత్మజ్ఞానానికి సంబంధించిన అద్భుతమైన పుస్తకాల్ని గురువు గారు మనకి ఇచ్చేశారు. కాబట్టి స్వాధ్యాయంలో ఆ పుస్తకాలు చదివినప్పుడు మనకి అవును నిన్న క్లాస్లో గురువు గారు చెప్పింది నిజమే, ఇందులో ఉంది, ఇందులో శంకరాచార్యులు వారు కూడా ఇలాగే చెప్పున్నారు, రామానుజులు వారు కూడా ఇలాగే చెప్పున్నారు అని మనకి అర్థం చేసుకోవడానికి ఎంతో మంది గురువులు ఎంతో అద్భుతమైన పుస్తకాలని అందించేశారు. కాబట్టి స్వాధ్యాయంలో ధ్యానంలో కూర్చునేటప్పుడు కూడా నాకు ధ్యానం కుదరడం లేదు అంటే కాసేపు ఒక బుక్ తీసుకోండి, ఆత్మజ్ఞానానికి సంబంధించిన బుక్ తీసుకొని కాసేపు చదవండి, అప్పుడు ధ్యానంలో కూర్చోండి. మీకు ధ్యానం అనేది అద్భుతంగా కుదిరి ఆ పుస్తకంలో ఉన్న ఎనర్జీస్ కూడా మనము తొందరగా ధ్యాన స్థితికి వెళ్ళేదానికి ఉపయోగపడుతుంది. అదేవిధంగా స్వాధ్యాయము అంటే పుస్తకాలు చదివి అందులో ఉన్న జ్ఞానాన్ని పొందడంతో పాటు స్వ అంటే నేను, అధ్యయనం, మనల్ని మనం అధ్యయనం చేసుకోవాలి. నేను ఎక్కడ తప్పు చేస్తున్నాను,
నేను ఎక్కడ మంచి చేస్తున్నాను, ఈ తప్పుల్ని తగ్గించుకోవాలి, ఈ మంచిని పెంచుకోవాలి అని మనకి మనమే అధ్యయనం చేసుకోవడం కూడా స్వాధ్యాయం. ఓకేనమ్మా? నెక్స్ట్ ఈశ్వర ప్రణిధానము. ఎంత గొప్పది చూడండి. ఈశ్వర ప్రణిధానము అంటే కంటితో చూసే సకల చరాచర జగత్తులో నీకు ఈశ్వరుడే కనిపించాలి. ఎవరిని చూసినా నీకు ఈశ్వరుడే కనిపించాలి. ఒక కుక్క వచ్చి అక్కడ అరుస్తూ ఉంది, దానికి అంత అన్నం పెట్టాలి. అయ్యో, దాంట్లో ఉన్న ప్రాణికి ఆకలిగా ఉంది అని కుక్క వస్తే తరిమేస్తాం, పిల్లి వస్తే తరిమేస్తాం. ఒక ఏ ప్రాణిని అట్లా తిరగనీయమన్నమాట, అన్నీ నెట్టేసేస్తాం ఫుల్గా. దేనికి అంత అన్నం పెట్టము. పెద్దవాళ్ళు ఒకప్పుడు భోజనం తినేటప్పుడు మొదటి ముద్ద తీసి పక్కన పెట్టి తీసుకెళ్ళి బయట ఒక కుక్కకో పిల్లికో పెట్టేవాళ్ళు. ఇప్పుడు అది ఏమీ చేయడం లేదు. కాబట్టి మనం ఈ ధ్యాన మార్గంలోకి వచ్చాం కాబట్టి సాటి ప్రాణిని అయ్యో అని ప్రతిరోజు ఉదయాన్నే మనం భోజనం చేసుకుంటాం కదా, ఆ చేసుకున్న భోజనంలో ఇంకొక పిడికడు ఎక్కువ వేయండి. అంత అన్నం తీసుకెళ్ళి మన డాబా మీద పెట్టండి. పశుపక్షాదులు తింటాయి, నోరు లేని జీవాలు తింటాయి. అప్పుడు ఒక ప్రాణికి పెట్టడం అంటే ఆ ప్రాణిలో కూడా నువ్వు ఈశ్వరుడిని దర్శించగలగడం. ఒక చెట్టులో చూసినా నీకు ఈశ్వరుడే కనిపించాలి. ఆఖరికి మన శత్రువులో కూడా నీకు ఈశ్వరుడే కనిపించాలి. శత్రువు మన గడప తొక్కి మన ఇంటికి వచ్చాడంటే, రండి కూర్చోండి నీళ్ళు తాగండి అంటే, మనల్ని ఏదో చేయాలి ఏదో మాట్లాడాలని వచ్చినోడు కూడా ఇంత చెడ్డవాళ్ళ మనల్ని కూడా వీళ్ళు ఇంత గౌరవిస్తున్నారు కదా, మనము వీళ్ళని ఏమి అనకూడదు అని చెడ్డవాడు కూడా మంచివాడిగా మారి వెళ్ళిపోయే విధంగా నడుచుకోవాలంటే ప్రతి ఒక్కరిలోనూ మనం ఈశ్వరుని దర్శించాలి. ఈశ్వరుడు అంటే అన్ని ప్రాణులలో ఉన్న ప్రాణాన్ని నేను అని భగవద్గీతలో కృష్ణ పరమాత్మ అద్భుతంగా చెప్పేశారు. ఏం చెప్పారంటే, అహమాత్మ గుడాకేశ సర్వభూతా స్థిత అహమాదిశ్య మధ్యంచ భూతానామంత ఏవచ. అన్ని ప్రాణులలో ఉన్న ప్రాణాన్ని నేను అర్జున అన్నాడు. కాబట్టి మనం ఇంత అద్భుతమైన మార్గంలోకి వచ్చాం కాబట్టి మనం ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏమంటే అంతా దైవమే అని. ప్రతి దగ్గర మనం ఎప్పుడైతే దైవాన్ని దర్శించగలుగుతామో అదే ఈశ్వర ప్రణిధానము. ఓకేమా? కాసేపు ధ్యానం చేసుకొని మళ్ళీ నెక్స్ట్ క్లాస్ చెప్పుకుందాము. థ్యాంక్ యూ.